ఎవరిని ఏ బాధ పెట్టినప్పటికీ తరం తాను బాధించుకున్నటువంటిగా రీతిగా చూసుకోవాలి. யாரையும் காயப்படுத்தினால் அது உன்னையே காயப்படுத்தியது ஆகும். ఎందుకనగా అన్ని దేహములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే. ஏனெனில் எல்லோரிலும் கடவுள் இருப்பதால். అట్టి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి? அப்படிப்பட்ட கடவுளை மற்றவர்கள் இடத்தில் எப்படி தரிசிப்பது? మన యందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు సర్వము ప్రేమమయంగా కనిపిస్తుంది. நம்முள் அன்பு என்னும் உணர்வு வளரும்போது வெளியில் எங்கும் அன்பை காணலாம். మన కంటికి బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్తంతా బ్లూగా నీలంగా కనిపిస్తుంది. நீ நீல கண்ணாடியை அணிந்தால் உலகம் முழுவதும் நீலமாக தோன்றும். కానీ జగత్తంతా బ్లూ కలర్ లో ఉందా? లేదే. உலகம் நீலமாக இல்லை. మనం వేసుకున్న గ్లాసులో ఆ కలర్ కనిపిస్తుండాలి. அணிந்துள்ள கண்ணாடிதான் நீலம். హృదయం ప్రేమమయంగా మార్చుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారిపోతుంది. కనుక జగత్తంతను బ్రహ్మమయంగా చూడాలంటే మొట్టమొదట మనలో హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి. இதயம் அன்பு நிறைந்திருக்கும் போது உலகம் முழுதும் பரம்பொருளாகவே பிரேமமாகவே தோன்றும். ప్రేమ లేనటువంటి వానికి జగత్తు ఏదో అన్ని రకముల రూపులుగా నామములు కనిపిస్తుంటాయి. உலகம் முழுவதையும் பிரேமமாக பார்க்க வேண்டும் என்றால் முதலில் உன் உள்ளத்தில் காதலின் வடிவமாக மாற்ற வேண்டும். భిన్నత్వమైనటువంటిది సత్యము కాదు, ఏకత్వమే సత్యము. வெளியில் உள்ள தெய்வத்தை காண உள்ளில் அன்பு இருக்க வேண்டும்.